భారత్ మాతా కీ వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు స్టేజ్కి ముంగట కూర్చున్న పెద్దలకు మరియు మహిళలకు, ప్రెస్కి, మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. అందరికీ తెలిసిందే, నా పేరు డాక్టర్ నైనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 yearsలో 10th class పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్, లండన్. 10 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. 13 yearsకి గ్రాడ్యుయేషన్, 15కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు 16 years ఉన్నప్పుడు నేను నా పేరు PhDలోకి ఎన్రోల్ చేసుకున్నాను. అదేవిధంగా 22 yearsలో అతి చిన్న వయసులో, అంటే యావత్ భారతదేశంలోనే అతి చిన్న వయసులో PhD పూర్తి చేశాను. ఇంకా నేను PhD చేసినప్పుడు నా రీసెర్చ్ ఏరియా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉండే, సో ఇక్కడే చేయడం జరిగింది. అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో నేను నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్, ఇంకా వరల్డ్లో 6th పొజిషన్ కూడా నాకు వచ్చింది. నేను 2 చేతులతో రాయగలను. ఇంకా రామాయణం 108 శ్లోకాస్ ఏదైతే ఉన్నాయో అది 7 సంవత్సరాల్లో కంఠస్థం చేశాను. మరియు అదేవిధంగా మహబూబ్ నగర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నేను ఇక్కడ పనిచేశాను. మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్, తెలంగాణ పోలీస్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేశాను. సో ఇవన్నీ కూడా నా ఆడియో విజువల్ ఏవీలో ఉండే, బట్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ మీరు చూడలేకపోయారు. కానీ ఆ వీడియో మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. సో దాంట్లో డీటెయిల్గా అన్నీ ఉంటాయన్నమాట. సో నేనే కాదు, మా తమ్ముడు అగస్త్య జైస్వాల్ కూడా ఇక్కడ ఈరోజు ఉన్నాడు. తను కూడా నాలాగే 8 yearsకి 10th, 10 yearsకి ఇంటర్మీడియట్, 13కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది మరియు 15కి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంకా అతను ఇండియాలోనే మొదటి అబ్బాయి ఎవరైతే 2 స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ చేశాడు, అది బైపీసీ ఇంకా సిఈసి అన్నమాట. సో ఇది చెప్పడానికి కారణం నేను అది అచీవ్ చేశాను లేకపోతే ఇది అచీవ్ చేశాను కాదు. నేను ఏదైతే అచీవ్ చేశానో, మా తమ్ముడు ఏదైతే అచీవ్ చేశాడో అది ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయిని. కానీ మా అమ్మ స్ఫూర్తితో, నాన్న ఆశీస్సులతో ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి రాబోయే రోజుల్లో నైనా జైస్వాల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనందరం కూడా హిందూ సమ్మేళనం జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం వచ్చాము. సో హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబ ఏకత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. అవన్నీ తెలుసుకోవడానికి మనందరం ఇక్కడ ఉన్నాము. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత భయంకరమైన చీకటైనా ధర్మ జ్ఞాన వెలుగు దీవెనతో కాంతులు చూపే మన హిందూ సమ్మేళనం వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మరి చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు పాలమూరుకి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత భారత్ మాత నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరి మన సమాజంలో చూస్తే ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి, సమాజం బాగుపడాలంటే బాధ్యత గల నాయకులు ఉండాలి. కానీ మనం బాగుపడాలంటే మంచి స్నేహితులు మన వెంట ఉండాలి. సో అటువంటి స్నేహితులను ప్రదానం చేస్తున్న ఈ హిందూ సమ్మేళనాన్ని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి హోయిల కన్నా, సెలయేటిల కన్నా మన పాలమూరు హిందూ మిత్రుల అనుబంధం అందమని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి హిందూ సమ్మేళనంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యం. మరి జీవితం ఒక ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో అత్యంత అందమైన సహచరం లాంటిది ఒక కుటుంబం అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు.
కష్టకాలంలో మనకు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబం వాళ్ళే మనకు బలమైన ఆధారంగా ఉంటారు. అందుకే మనందరం కూడా కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే ఇంత చిన్న వయసులో నేను ఇదంతా ఎలా అచీవ్ చేశాను అనేసి. సో దాని గురించి చెప్పాలంటే నేను మా అమ్మ బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ మరియు ఇరాన్ లాంటి దేశంలో మన జెండాని రేపరేపలాడించాను. మరి మనము అంటే నా పిహెచ్డిలో నా టాపిక్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళా సాధికారత గురించి నేను రీసెర్చ్ చేశాను ఇక్కడే. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా యొక్క పర్సనల్ వినయం ఏమిటంటే, మనం చూస్తే పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము. అయితే నేను పుట్టినప్పుడు చాలామంది మా అమ్మ నాన్నకు చెప్పారు, ఆడపిల్ల పుట్టింది బంగారం కొనండి అనేసి. సో అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిర్ణయించారు, మేము బంగారం అయితే కొనము, మా పాపనే బంగారంలా తయారు చేస్తాము అనేసి వారు నిర్ణయించారు. ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్, ఇరాన్ మరియు వేరే దేశాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచాను మరియు యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. అయితే నేను ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, మన భారతదేశంలో ఆడపిల్లలు పుట్టినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిమాల కొమ్మ కావచ్చు, పున్నవి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే గుండెకాయ లాంటిది. సిరిసిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. కావున మనము ఆడపిల్లల్ని ఒక ఆదిశక్తిగా భావించాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఉన్నారు. మనము మన పురాణాల్లో, మన మైథాలజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్లగుబ్బ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత. సో నేను కోరుకునేది ఒకటి, మీరు అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి హిందూ సమ్మేళనంలో మొదటి పాయింట్ మనం తెలుసుకుంది కుటుంబం గురించి. సో అదేవిధంగా మనందరం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. కానీ హిందూ సమ్మేళనం మంచి మానవత్వం, మంచి వ్యక్తిత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. కావున హిందూ సమ్మేళనం ద్వారా మనము పర్యావరణ రక్షణ కొరకు పిలుపు ఇస్తున్నాము. అయితే మనందరము మనస వాచ కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పర్యావరణ రక్షణ అనేది చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎండిన నేలను పచ్చదనంగా మార్చాలి, భూమాత ఒడిని అందంగా అలంకరించాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. మరి ఇంకో విషయము నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనము గమనించింది ఏంటంటే, నిద్ర చాలా విచిత్రమైనది. అది వస్తే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. సో భవిష్యత్తులో మనము హాయిగా పడుకోవాలంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అయితే మనందరం కూడా ఈరోజు కలిసి ఒక సంకల్పం చేద్దాం, పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం.
ఎందుకంటే మనము చెట్లు నాటితే జీవితం చిరునవ్వులు చిందిస్తుంది, మరియు భూమాత సేవే నిజమైన సేవ, పచ్చదనమే జీవితానికి అందం అనేసి నేను చెప్పగలను. ఒకవేళ ఈ హిందూ సమ్మేళనంలో మనం తెలుసుకున్న రెండవ పాయింట్ మీకు అర్థమైతే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాకు మీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తే నేను మీకు ఇంకా మంచి మాటలు మీతో షేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే మీరు చూడండి, మనమైతే చప్పట్లు కొడుతున్నాం కదా, ఈ క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, జిఎస్టీ కూడా లేదు చప్పట్లు కొట్టడానికి. అండ్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది, కాబట్టి ఆల్వేస్ బీ క్లాపింగ్ అండ్ స్మైలింగ్ ఆల్వేస్ అనేసి నేను చెప్పగలను. సో ఒక్కసారి గట్టిగా. మరి ఇక్కడ యువ శక్తి కూడా ఇక్కడ ఉంది ఈరోజు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారనమాట, జీవితంలో మనము ఎంత ఎదిగినా, ఏ స్థాయికి ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అనేసి. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు, మరియు అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో సినారియో ఎలా ఉందంటే, అది ఏ విషయమైనా కానీ అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులెత్తేస్తారు. అయితే మీరు జీవితంలో ప్రతి అడుగు చాలా చాలా జాగ్రత్తగా వేయాలి అనేసి నేను యువ శక్తితో కోరుకుంటున్నాను. మరి మనము చూడొచ్చు, రాముడు రాయిని ఆడదిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలిపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. మరి మీరందరూ చూడండి, రాముడంతటి వాడు రావణుని నచ్చలేదు, మరియు కృష్ణుడంతటి వాడు కంసుడిని మెచ్చలేదు. అయితే జీవితంలో అందరికీ నచ్చేటట్లు మెచ్చేటట్లు జీవించాలంటే అది కాని పని. కావున మీరు మీ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు చెప్పే మాటల్లో మీరు నడుస్తూ ఉంటే యావత్ ప్రపంచంలో మిమ్మల్ని నచ్చుకుంటారు మరియు మెచ్చుకుంటారు అనేసి నేను చెప్పగలను. మరి సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరేవే కొన్ని. అదేవిధంగా జీవితంలో పరిచయం ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండేది మా హిందూ స్నేహితుల మిత్రుల స్నేహం ఒకటే అని నేను చెప్పగలను. సో అందుకే చెప్తారు, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కొళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మా హిందూ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా జీవితం అన్ని జీవితం ఒకటి మనకు నేర్పదు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అయితే ప్రస్తుత సమయంలో మనం అర్థం చేసుకున్న విషయం ఒకటే, అదేంటంటే దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరి మన దేశపు వనరులతో అభివృద్ధి జెండాను ఎగరేయాలి, ఆత్మనిర్భరత దీపాన్ని వెలిగించి ముందుకు సాగాలి, లోకల్ను వోకల్ చేయడం మన నినాదంగా మారాలి. అదే నిజమైన దేశభక్తి అనేసి నేను చెప్పగలను. అయితే మనందరం కలిసి ఆత్మనిర్భర్ భారత్ కళను మరింత నిజం చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చెప్పండి. మరి ఇవన్నిట్లో ముఖ్యమైన విషయము హిందూ సమ్మేళనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో హక్కుల కన్నా ముందు కర్తవ్యాలను మనం పాటించాలి. అది ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఓటు వేయడం, మరియు నిజాయితీగా ట్యాక్స్ పే చేయడము, మరియు శిక్షను ప్రోత్సహించడం, మన దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడుతూ మన రాజ్యాంగాన్ని గౌరవించడం,
మరియు చట్టాలను పాటించడం, ఇతరులకు సహాయం అందించడం, ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడం మన యొక్క సూత్రాలుగా మారాలి. మరి మీరందరికీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం ఈరోజు మన ధర్మం కోసం, మన దేశం కోసం తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో మీరందరూ కూడా ఇది తెలుసుకోవాలి. యావత్ ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉండొచ్చు. ఈ 200 దేశాల్లో అమెరికా వయసు సుమారు 500 సంవత్సరాలు, ఇరాక్ ఇస్రాయిల్ వయసు 2000 సంవత్సరాలు, మరియు చైనా వయసు 5000 సంవత్సరాలు. అయితే అమెరికా, ఇరాక్, ఇస్రాయిల్, చైనా 500 నుంచి 5000 సంవత్సరాల సభ్యత, సంస్కృతి ఉండొచ్చు. దానికన్నా ముందు అసలు ఈ దేశాలే లేవు. కానీ మీరు మన భారతదేశం యొక్క చరిత్ర, సభ్యత, సంస్కృతి ఎంత పురాతనమైనదో చెప్పగలుగుతారా? మీ అందరితో అడుగుతున్నాను, చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే ఏ చరిత్రకారుడి కులమానాలకి చిక్కని కాలం మన భారతదేశం యొక్క కాలం అని నేను చెప్పగలను. మరి మీరు చూడండి, మనుషులకు చావు ఉంటుంది, కానీ దేశాలకు చావు అనేది ఉండదు. ప్రపంచంలో సుమారు 28 దేశాలు శాశ్వతంగా లేకపోయాయి. అవి కూడా ఆషమాషి దేశాలు కావు. ఓనాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు కూడా మట్టిలో కలిసిపోయాయి. అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరించే లోపల తన దేశానికి వచ్చే ముందు చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు. మరియు రోమ్ అనే దేశం చరిత్రలోనే లేదు. మీరు చూడండి, సిరియా, సుమేరియా, బాబులోనియా, మెసొపొటామియా, మరి అదేవిధంగా ప్రపంచంలోని చరిత్రగాంచిన దేశం ఈజిప్ట్. దాంట్లో కూడా మిగిలిన 2, కింద మమ్మీస్, పైన ఆకాశం. మరి ఈ 28 దేశాల సభ్యత, సంస్కృతి కాలకర్మంలో కలిసిపోయింది. అయినప్పటికీ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు ఆక్రమణలకు గురైనా, ఎన్నిసార్లు దండయాత్రలకు గురైనా, మన దేశ సభ్యత, సంస్కృతి చెక్కు చెదరలేదు. మనము హిస్టరీలో చూస్తే షేకులు, హూరులు, బార్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు తలకాయ కింద చేసుకున్నా, కాళ్ళు మీద పెట్టుకున్నా మన దేశ సభ్యత, సంస్కృతిని ఏం చేయలేకపోయారు. మరి 1857 నుంచి 1947 వరకు నానాసాహెబ్ పేష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు 3,50,000 మంది ఉరి కంబాలను ముద్దు పెట్టుకున్న దేశం మన భారతదేశం. మరియు అటువంటి మహానుభావులను కన్న తల్లి మన దేశం. అయితే ఇటువంటి దేశంలో పుట్టడం మన పునర్జన్మ సుకృతంగా మనందరం భావించాలి. ఒకవేళ మీరు ఇది భావిస్తే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో మనందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో డబ్బుతో పైకొచ్చిన వాడిని డబ్బున వ్యక్తి విలువిస్తాడు, కష్టపడి పైకొచ్చిన వారిని కష్టపడి ప్రతి వ్యక్తి విలువిస్తాడు. కానీ దేశభక్తితో కూడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు మరియు ఆదర్శిస్తారు. అందుకే మన రక్త ప్రతి చుక్క ఒకే మాట, అది జై జవాన్ జై కిసాన్. మరి సూర్యుడు అలసిపోతే భూమికి చంద్రుడు తోడు ఉన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉంటుంది. అటువంటి దేశభక్తి మీ అందరి తోడు ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు, మదర్స్, అమ్మలు ఇక్కడ కూర్చున్నారు. సో మనం చూస్తే ఎందరో మాతృమూర్తులు రక్తాశులు చిందిస్తూ దేశ రక్షణ తొలి పాఠం అని తనయులను సాగపంపారు. అటువంటి మాతృమూర్తులు చేసిన బలిదానాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోలేము. వాళ్ళు ఎవరో కాదు, జీజాబాయి, పార్వతీబాయి, రల్లీదేవి, జగ్రానీదేవి, జగవంతిబాయి మరియు జీజాబాయి లాంటి మాతృమూర్తులు శోకంతో కాదు, గర్వంతో నవభారత నిర్మాణానికి పునాది వేశారు. సో అందుకే చెప్తాను, యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్న అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. అందుకే చెప్తాను,
గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మీరందరితో ఇక్కడున్న యువశక్తితో నేను చెప్పేది ఒకటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, యువశక్తి లేని ఈ సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నలు ఇస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా నాన్న చెప్పారు. సో మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరందరూ పునాది వేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మరియు మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు కూర్చున్న పెద్దలందరికీ కూడా, మహిళలకు, ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి మరియు నాకు ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాఘవేంద్ర గారికి, వారి టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. వినపేయడం లేదు, ఇంకా గట్టిగా మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది లేకపోతే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. వారికి అన్నటువంటి తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఎందుకంటే సార్ అశ్విన్ కుమార్ సార్ గారు మరియు మేడం గారు వారి సోదరుని కుటుంబం అంతా గారిని మా సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేడం, మా తిరుమలాచార్యుల వారు మా ప్రాంతం అంతటికి కూడా ఆధ్యాత్మికతను నూరిపోస్తూ మమ్మల్ని అందరినీ కూడా చేస్తున్నారు. వారి ముఖ్య అతిథులు వచ్చే మౌనికా రెడ్డి గారి గురించి జై. మా జిల్లా గౌరవ సంఘచాలకులు చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర దయచేసి గ్రూప్ ఫోటోలో చేరగలరు. కాలం ఆలస్యమైతుంది, దయచేసి సహకరించగలరు. సార్ సార్ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఉపన్యాసం ద్వారా సార్ సైడ్ ఉండాలి సార్. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మన కార్యక్రమంకి అంతరాయం ఏర్పడుతుంది.